చలో ఇప్పుడు మాట్లాడు. చాలు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు అపవాది అయినటువంటి సాతాను కొరకు రాయబడిన మాటలు. లూసిఫర్ ఒకనొకప్పుడు దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉంది. దేవుని మహిమపరుస్తుంది, ఆరాధిస్తుంది, స్తుతిస్తుంది. ప్రతి రాత్రి దేవుని చాలా ఘనంగా స్తుతులు చెల్లిస్తూ తన అనుచరులతో ప్రభుని సేవిస్తోంది. దేవుడు ఘనంగా ఆరాధింపబడుతూ ఉంటాడు. ప్రభు ఒక బిరుదు ఇచ్చాడు. ఏమనంటే తేజో నక్షత్రమా వేకువ చుక్క అని బిరుదు ఇచ్చాడు. తేజో నక్షత్రమా వేకువ చుక్క అని ఎందుకన్నాడంటే వేకువజామున లేచి దేవుణ్ణి మంచి స్వరముతో గాన ప్రతిగానాలతో స్తుతిస్తూ ఆరాధించేది. అందుకని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఆ విధంగా చేసుకుంటుంటే ప్రభు ఆ లూసిఫర్కి తేజో నక్షత్రమా వేకువ చుక్క అనేటువంటి బిరుదు ఇచ్చాడు అన్నమాట. అయితే ఇప్పుడు అలా ఉంటూ ఉండగా దేవుని మహిమపరుస్తుండగా ప్రభు ఎంత మంచిగా చూడండి, ఆ లూసిఫర్కు దేవునిలో ఉన్న సగబలాన్ని ఇచ్చేశాడు. దేవునిలో ఉన్న సగబలాన్ని ఇచ్చేశాడు. ఆ సగబలాన్ని పొందిన తర్వాత ఒకరోజు ఆ లూసిఫర్లోకి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఇప్పుడు దేవుని బలం సగం నాలోకి వచ్చేసింది కదా, ఈ దేవుని బలం సగబలం నాలోకి వచ్చింది కాబట్టి ఇది సగబలమే కదా ఉంటుంది. ఆయనలో సగం నాలో ఉంది, సగం ఆయనలో ఉంది కాబట్టి మేమిద్దరు ఈక్వలే కదా, ఇంకా ఆయనంతో నేను అంతే అనే ఆలోచన లూసిఫర్లోకి వచ్చింది. ఆయనంతో నేనంతే అనే ఆలోచన వచ్చి ఒక రోజు ఏమనుకుందంటే సభాపర్వతం మీద దేవుని సింహాసనమును అధిరోహించాలి అని అనుకుందట. ఆ సింహాసనం మీద కూర్చోవాలి అని అనుకుందట. అనుకుని సభాపర్వతం మీద కూర్చుందును అనే మాట చూడండి, ఆ మాటను చదువుకుందాం అండి. ఏమనుకుంటుంది, నేను ఆకాశంలోకి ఎక్కిపోస్తాను, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనం హెచ్చుతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుంటును అని అనుకుందంటే, మహోన్నతులతో అంటే దేవుడితో నేను సమానంగా చేసుకుంటాను అని అనుకుందట. అంటే దేవుడు ప్రార్థిస్తే వరం ఇచ్చాడో, దేవుడు ప్రార్థిస్తే ఆశీర్వదించాడో, దేవుడు ప్రార్థిస్తే చక్కటి దేవులతో నింపాడో, ఇప్పుడు నింపినప్పుడు తనలోకి వచ్చిన ఆలోచన ఏంటంటే నేను దేవుడు ఈక్వల్, నేను కూడా సభాపర్వతం మీద ఎక్కిపోతాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, నా మహోన్నతులతో నేను సమానంగా చేసేసుకుంటాను, నేను కూడా ఈ ప్రపంచాన్ని వేరుబడి చేసేస్తాను అనే ఆలోచన ఎవరిలోకి వచ్చింది? ఈరోజు మన అంశం ఏంటి? శోధన. మనము శోధింపబడడానికి ముందు గర్వం నడుస్తుందండి. శోధనకి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. ఇప్పుడు లూసిఫర్లోకి వచ్చింది ఏంటంటే గర్వం. 4 పాటలు నేర్చుకుని, 2 వాక్యాలు చెప్పడం, బోధించడం నేర్చుకుని, లేకపోతే కొంచెం లోతైన సత్యాలు తెలుసుకుని, కొన్ని పొడి మాటలు నేర్చుకుని నేను పాస్టర్ గారితో సమానంగా ఏం చేసుకుంటాను అన్నారు అనుకోండి, ఏమంటారు దాన్ని? నేను ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, నేను ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, నేను ప్రార్థన చేస్తే ఫలం వెళ్ళిపోతుంది అని అనుకున్నారు అనుకోండి, అదంతా ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. అలాగే ఆయనతో మనం సమానంగా తీసుకుంటామా? చేసుకోలేము. ఎందుకంటే ఆయన మనము ఒకటి కాదు. ఆయన అభిషేకం వేరు, మన అభిషేకం వేరు. ఆయన విధానం వేరు, మన విధానం వేరు. ఆయన తత్వం వేరు, మన తత్వం వేరు. అవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులారా, దయపెట్టి గర్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేయడం రావచ్చు, వాక్యం చెప్పడం రావచ్చు, వాక్యం చదవడం రావచ్చు, మాట్లాడడం రావచ్చు, స్వస్థత చేయడం రావచ్చు, ఏదైనా రావచ్చు, దయ్యాలను వదలవాడు. అది నీది కాదు, నాది కాదు. ఎవరిచ్చిన్నది? దేవుడు ఇచ్చిన వరం. దేవుని కొరకు వాడాలి. యాకు అంతగా దీవించబడ్డావు, దేవుడు నిన్ను తేజో నక్షత్రమా వేకువ చుక్క అని బిరుదించి ఆశీర్వదించాడంటే సభాపర్వతం మీదకి ఎక్కిపోతావా? సభాపర్వతం మీదకి ఎక్కిపోయి మహోన్నతులతో సమానంగా చేసేసుకుంటావా? అంటే ఎంతవరకు వెళ్ళిపోయింది నీ గర్వం? ఎంతవరకే హెచ్చించేసుకున్నావు? వీళ్ళరా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. శోధన ఆ రీతిగా వస్తుంది. ఆ రీతిగా వచ్చి మళ్ళీ కురంగి తీసి పడేస్తుంది అన్నమాట అండి.
అందుకనే ఎప్పుడు మన తెలివితేటలో మనీ అని అనుకోకూడదు, మన ఆస్తి మంది అని అనుకోకూడదు, మన అందం మంది అని అనుకోకూడదు. ఎన్ని ఉన్నా కానీ ఎంత పెద్ద చెట్టు అయినా జస్ట్ చిన్న గాలికి అలాగా తల వచ్చుతుంది. ఆ గాలిని ఎదుర్కోగలదు, కానీ ఏం చేస్తుంది? అలా తల వచ్చుతుంది. ఎందుకంటే నీతో నాకు పని ఉంది, నువ్వు అలా పైనుంచి వెళ్ళిపోవాలి. పోటీ పడదాం ఎంత పెద్ద చెట్టు అయినా సరే. ప్రియులారా, మనం కూడా శోధన రాకుండా ఉండాలంటే జస్ట్ తల వచ్చిందే చాలండి. ఏ శోధన మన మీదకి రాదు అని ప్రభు పేడ తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి జస్ట్ తల వచ్చింది, అది మన మీద వెళ్ళిపోవాలి. ఈరోజు చాలా మంది శోధనలకు గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు, లేకపోతే రకరకాల శోధనలకు గురైపోతున్నారు. ఒకప్పుడు పరిస్థితి వేరేగా ఉంది, ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఒకప్పుడు భక్తి వేరేగా ఉంది, ఇప్పుడు భక్తి వేరేగా ఉంది. ఒకప్పుడు విధానాలు వేరేగా ఉంది, ఇప్పుడు విధానాలు వేరేగా ఉన్నాయి. ఒకప్పుడు అంత మంది అనుకున్నాం, ఇప్పుడు సెపరేట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని సెపరేట్ చేస్తున్నారండి. ఈ సెపరేటింగ్ ఎలా వచ్చింది అంటే గర్వం. ఈ సెపరేటింగ్ ఎలా వచ్చిందని అంటే హెచ్చింపబడ్డాం. ఒకప్పుడు తినడానికి కూడి లేదు, ఈ రోజు కూడా వచ్చింది. ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, ఈ రోజు ఇల్లు వచ్చింది. ఒకప్పుడు నా పైసలు లేదు, ఈ రోజు డబ్బు వచ్చింది. వచ్చినంత మాత్రాన పూర్వ స్థితిని మర్చిపోయి, మన స్థితి ఏంటో మర్చిపోయి, గర్విష్ఠులం అయిపోయి దేవుని మీద తిరుగుబాటు చేస్తామా? ఏ స్థాయికి వెళ్ళినా దేవుని కంటే గొప్పవాళ్ళు కాదు. మనం తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసి, దేవా అని ప్రార్థన చేసి గగ్గోలు పెడితే దేవుడిని ఆశీర్వదిస్తే, సగ బలం ఇస్తే ఈక్వల్ అంటావా? ప్రభు కోపం వచ్చిందండి. ఏమంటాడు తెలుసా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచివాడో నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. ఎక్కడ పడేసి ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోవాలనుకున్నాడో? నీవు ఎక్కడ కాదు కూర్చోవాల్సింది, నువ్వు ఎక్కడ కూర్చోవాలో తెలుసా? అక్కడ కూర్చో, నీకు అది బెటర్ అని చెప్పి పాతాళములో ఒక మూలకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి. దేవునికి హెచ్చించడం తెలుసు, దేవుని నేల పడేయడం కూడా తెలుసండి. అందుకని ప్రియులారా, ఆత్మీయులం, ప్రార్థన పరులు ఎప్పుడు కూడా శోధన అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే జస్ట్ మన హృదయంలో నుంచి ప్రారంభం. ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, ఆ అధ్యాయాన్ని ఎందుకు నేను మెన్షన్ చేశానంటే, ప్రత్యేక అధ్యాయంగా ఆ వచనాన్ని అపవాదైనటువంటి ఋషి పదగాడులో ఆ ఆలోచన వచ్చింది కనుక వాడు నేలను పడవేయబడ్డాడు, పాతాళంలో మూలను పడవేయబడ్డాడు. ఆత్మీయులకి ఇలాంటి ఆలోచన రాకూడదు. ఆత్మీయులు ఎప్పుడు కూడా ఒదిగి ఉండాల్సిన వారంగా ఉన్నామని ప్రభు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుకుంటే, ఈ 1 నుంచి 11 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు 4 రోజులు ఉపవాసం చేస్తారు. ఉపవాసం అయిన తర్వాత ఆయనకు ఆకలేస్తుంది. 40 రోజులు ముగింపు అయిపోయింది, ఆకలేస్తుంది. ఈ సాతానుగాడే వచ్చి అంటాడు, యేసయ్యతో ఆ కొండ మీదకి వచ్చి ఏమంటాడో చదవండి. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, ఆకలేస్తుంది. ఇప్పుడు ఆకలిని బేస్ చేస్తున్నాడు వాడు. ఎవరో? సాతాను. అంటే మనకు ఏది అవసరమో, దేని మీద అపేక్ష ఉంటుందో దానినే వాడు గురిపెట్టి చూస్తూ దాని ద్వారానే మనం శోధించే ప్రయత్నము చేస్తాడండి. ఇప్పుడు ఆకలేస్తుంది. ఆకలేసేటప్పుడు ఇతనికి ఏం కావాలి? భోజనం కావాలి, ఆహారం కావాలి. 4 రోజులు ఉపవాసం ఉన్నాడు, భోజనం తినాలని అపేక్ష ఉంది. ఇప్పుడు అపవాది ఆ ఆకలిని బేస్ చేసుకుని దగ్గరకు వచ్చి అంటాడు, నీవు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళు రొట్టెలు అయిపోమంటే అయిపోతాయి కదా, నువ్వు చక్కగా తినొచ్చు కదా అంటాడు. రాళ్ళను రొట్టెలు చేసుకుని తినాలని ఆలోచన ఆయనకి లేదంటారా? రాళ్ళు రొట్టెలు అయిపోమంటే ఆజ్ఞాపిస్తే అవ్వ అంటారా? ఖచ్చితంగా అయిపోతాయి. ఆయనకు తెలుసు, ఆయన చేయాలో వద్దని తెలుసు. నువ్వేమో ఆలోచన చెప్పక్కర్లేదు, ఐడియా అవ్వక్కర్లేదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ నువ్వు ఎక్కడున్నావు? నువ్వు మన దగ్గర ఎవడమన్నా నిన్ను పాతాళంలో మూలబడేసినా గాని నేను తగుదినా వచ్చి వాళ్ళకి ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. అంటే శోధకుడు ఎప్పుడు కూడా మన అవసరాన్ని బట్టే వాడు మనల్ని వేధిస్తూ ఉంటాడండి. మీకు
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగానండి. ఒక ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, దేవుని బిడ్డ, చాలా దైవికంగా ఎదుగుతున్నవాడు పండు టెండలో ప్రయాణం చేసి ఒక గ్రామానికి వెళుతున్నాడట. ఎందుకో ఈ ఉపమానం నాకు జ్ఞాపకం వచ్చింది. ఒక గ్రామానికి వెళ్తూ ఉంటుంటే ఆయన ఒక చెరుకు తోటలో నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఒక ప్రక్క దాహం వేస్తుంది, మరొక ప్రక్క ఆకలి వేస్తుంది, కింద కాళ్ళు కాలుతున్నాయి, పైన ఎద్దు కాలుతుంది, చాలా నాలుకంతా కూడా బిడిసిపోయింది. ఆ టైంలో ఒక్క నీటి చెప్పుకుంటే బ్రతికేస్తాను అనేటువంటి ఆలోచనతో ఆయన నడిపాడు. అలాగా చెరుకు తోటలో ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు ఏమంటుందో తెలుసా సాతానుడు? అలా ఎందుకు వచ్చింది అన్ని పురాకులు, నాలుగు బిడిసిపోతుంది, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, నీతంటే ఏంటి? జస్ట్ అలా గట్టు దిగి ఒక చెరిగ్గాడు వేసుకుని తినో అంటుందట. మరొక ప్రక్క దేవుని ఆత్మ అంటుంది, వద్దు వద్దు, రైతు కష్టపడి దాన్ని పండించాడు, ఇక్కడ ఎవరో లేరో, నువ్వు దొంగతనం చేద్దేమో దేవుని ఆత్మ చెప్తుంది. దురాత్మేమో ఒక చెరిగ్గాడు వేసుకుని తిను అంటుంది, దేవుని ఆత్మేమో వద్దు అంటుంది. దురాత్మ తిను అంటుంది, దేవుని ఆత్మ వద్దు అంటుంది. దురాత్మ దిగు, పర్వాలేదు, ఒక చెరిగ్గాడు కదా, ఇంత తోటలో చెరిగ్గాడు ఎవడు తీసుకొచ్చేళ్ళే, రైతు ఉన్నాడు ఏంటనేమో దురాత్మ అంటుంది. లేదు లేదో వద్దు అనేమో దేవుని ఆత్మ అంటుంది. ఇలా తర్జన భర్జనలో దురాత్మ మధ్యలోను దేవుని ఆత్మ మధ్యలో వీరిద్దరి మధ్యలో ప్రయాణం ఆ గట్టు మీద సాగుతూ ఉందట. హల్లెలూయా, హల్లెలూయా. అలా సాగుతూ ఉంటుంటే ఆఖరికి మొత్తానికి దురాత్మ యొక్క ప్రభావం బాగా మీద పడింది. జస్ట్ అలా చేలో దిగి చెరిగ్గాడు విరిచెలను వంట పెట్టుకున్నాడు. రైతు వచ్చి పడిస్తున్నాడు. వెంటనే కుప్పు కూలిపోయి అక్కడికక్కడే నేల వారులా పడి రైతు కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఎక్కండి అయ్యా, ఇంతవరకు నన్ను నీతిగా నడిపించింది దేవుని ఆత్మ, కానీ ఫైనల్లో దురాత్మ ఎలాగైతుందో నా చేత ఆ చెరిగ్గాడు ఏడిపించి సారీ అని చెప్పాడు. ఆ రైతు చెప్తున్నాడట, పర్వాలేదులేండి, మీరేదో ఆత్మీయులా ఉన్నారు అని. లేదు లేదు, నేను తప్పు విషయం అని చెప్పి. శోధన ఆకలి ద్వారా కూడా రావచ్చు. అందుకనే ప్రభువారు మత్తయి సువార్త 5:5 ఒక మాట అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. ఆకలైనా సరే నీతిగా ఉండవు. ఎలాగ ఆకలి తీర్చాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ ఆహారమును పుట్టించిన వాడు ఆయనే, మనల్ని పుట్టించిన వాడు ఆయనే. నీతి కొరకు నిలబడ్డావా, నీ చేతి నిండా ఆహారం అంటది, నీ నోటి నిండా ఆహారం అంటది. ఆయన ప్రభువారు మాట చెప్పాడు, కొండ తేనెలతో నేను నిన్ను తృప్తిపరిచేదని చెప్పాడు. కొండ తేనెలతో తృప్తిపరిచే దేవుడా, నీతిని వదిలిపెట్టద్దో. అవసరమైతే మరణము దగ్గరకు వచ్చిన యోగులాగా మనం పట్టుకునుంటే శోధన జయించగలమండి. ఈరోజు శోధనలు ఎందుకు వస్తాయి? శోధనలు ఎందుకు వస్తాయి? ఫస్ట్ పాయింట్, ఎందుకు వస్తాయంటే విశ్వాసిని పరీక్షించడానికి వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే విశ్వాసిని పరీక్షించడానికి వస్తాయి. చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నేను దేవుని బిడ్డని, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఎడకడ గుడికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, నాకే ఎందుకు ఈ శోధన అని చాలా మంది బాధపడేవాడు. నీకే ఎందుకో, నాకే ఎందుకో, క్రైస్తవులకే ఎందుకో, అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, వాళ్ళే బాగున్నారు కదా, దేవుని పిల్లలు ఎంత తీసుకుంటున్నాం, మాకెందుకు వచ్చింది శ్రమ అని అనుకుంటున్నాం కదండి. కొన్ని సందర్భాల్లో సమాధానం ప్రవీక్షింది ఏంటంటే, నా సహోదరులారా, నేను విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని విశ్వాసును పరీక్షించడానికి శోధన వస్తుందట. అది వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎలా ఎంచుకోవాలంటే దాన్ని, ఈ రోజు ఈ శోధన వచ్చిందంటే, ఈ పరీక్ష వచ్చిందంటే, ఈ ఇబ్బంది వచ్చిందంటే, ఈ కష్టం వచ్చిందంటే దేవుడు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అన్నమాట అని అనుకోవాలి. ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చి పెడుతున్నాడు అన్నాను అనుకోవాలి. అనుకుని అది మహా ఆనందం అని ఎంచుకుని దాన్ని ఏం చేయాలన్నమాట, భరించాలి. అలా భరిస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. పేతురు గారు శర్షాలు వేయబడ్డారు.
ఆ టైంలో సువార్త ప్రకటిస్తుంటే చాలా కష్టాలు వచ్చాయి, శోధలు వచ్చాయి, బాధలు వచ్చాయి. అప్పటికి యాకోబు గారిని నడు రోడ్డు మీద రాళ్ళిచ్చి కొట్టి ఖడ్గంతో చంపేశాడు. ఆయన చనిపోయాడు. ఆయన మరణానికి సంబంధించాడు పేతురు. ఆ తర్వాత పేతురు గారిని కూడా తీసుకెళ్ళి ఎక్కడ వేసారంటే శర్షాల్లో వేశారు. మహానందం అని ఎంచుకున్నాడు. 4 సతుష్టైముల మధ్యలో అన్నాడు. ఆయన చేతులకు బండాలు వేసేసారు. ఆ లోపల ప్రార్థన చేసుకుని అలా కూర్చున్నాడు. తెల్లారితే పసకా పండుగ బలిస్తారు. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. పేతురు జంకలేదు, బిడియలేదు, చెడియలేదు. ఆయన మహానందం ఎంచుకుని దేవుని కొరకు నాకు ఇన్ని బాధలు వస్తున్నాయని ఆనందంగా భరించి ఆ సర్షాల్లో ఉన్నాడో సంఘం ప్రార్థన చేస్తుంది. తెల్లారేసరికి పేతురు గారిని విడిపించి దేవుడు తీసుకొచ్చి ఎవరికి అప్పించాడో తెలుసా? సంఘములకు అప్పించి. చేతులకు బండలేసిన, లేకపోతే నోటి మీద కొట్టిన, గాయపరిచిన, పేక మీద కత్తి పెట్టిన, అవసరమైతే చంపిన, హత్య చేసిన, పార్ట్లుగా విభాగించిన, అది మన విశ్వాసమునకు పరీక్ష. అది మహానందమని ఎంచుకుంటే మనం ఎక్కడుంటామో తెలుసా అండి? ప్రభు కుడి పార్శ్వమున కూర్చుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 Timothy 3:3 కూడా కదా. నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. ఎలా ఎంచుకోవాలా? మహానందమని ఎంచుకోవాలి. ఆనందమని ఎంచుకుంటున్నారు ఈ రోజుల్లో. శ్రమ వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే, కరువు వస్తే, కాటు వస్తే, ఏదైనా పని జరగకపోతే ఏమని అనుకుంటున్నావు అంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు ఏమేదో చేయడం లేదు అని చెప్పి అనుకునండి. దేవుని మీదే నిద్ర పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇదిగో ఈ పరీక్ష ఇచ్చిందంటే దీని వెనకాల ఏదో నాకు ఆశీర్వాదము ఉందన్న మాట అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే విశ్వాసాన్ని పరిశోధించడానికి లేక పరీక్షించడానికి మనకు శోధన వస్తుంది. ఆ శోధన రానియండి. అది వచ్చినప్పుడు మహానందంగా ఎంచుకోవాలి. చాలా మందికి ఇంకొక శోధన వస్తుంది. లోకానుసారమైన వాటిని ఏలినప్పుడు కూడా ఇప్పుడు లోకానుసారమైన అన్ని చేసేసి మళ్ళీ ప్రార్థన చేశారు అనుకోండి, అక్కడ మనకు దాని ఏమంటారు? ప్రమోషన్ ఉంటుంది. ఏమండదు? అందరూ అనండి. ప్రమోషన్ ఎప్పుడు అనుకుంటున్నారు? కరెక్ట్గా దేవుల్లో ఉండి ప్రార్థన చేసి వచ్చిన కష్టాలు భరిస్తే ప్రమోషన్. ఆ ప్రమోషన్ వేరుగా ఉంటుంది. అంతేగాని ప్రతి లోకానుసారమైన అన్ని చేసి దిక్కుమాలన్నీ నెత్తినేసుకుని వాటిలో ఏలెట్టేసి మళ్ళీ ప్రభు అంటే ఆ శోధన వేరు. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇప్పుడు నీతి కొరకు సింహాలలోకి వెళ్ళాడు దానియేలు. ఏం చేయబడ్డాడు? రక్షించబడ్డాడు. నీతి కొరకు అగ్నిలోనికి వెళ్ళారు శత్రుఘ్న మేషక్ అబేద్నెగో వాళ్ళు. ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. అవును కదా? అలాగే నీతి కొరకు వెళ్ళింది ఏదైనా సరే ప్రమోషన్ వస్తుంది. ఆ దగ్గరలోకి వెళ్ళినా సరే, సింహాల బోన్లోకి వెళ్ళినా సరే. అలా కాకుండా నీతి కొరకు కాకుండా వేరేది ఏదైనా ఉందా దానివల్ల ప్రమోషన్స్ అనేటువంటివి ఉండవని ప్రభు పెట్టలేదు. ఇది ఎలా ఉంటుందంటే అడ్డుదారులో వెళ్ళి ఇప్పుడు సరిగా డాక్టర్ వృత్తిని చదవకుండా దప్పెట్టి సర్టిఫికేట్ కొనేసుకుని వైద్యం చేసి మనుషులు చంపేసినట్టు ఉంటుంది అనమాట. అదే నిజాయితీగా చదివి వెళ్ళినాడు మనుషుల్ని బ్రతికిస్తాడు. అందుకని అడ్డు రూట్ లో వెళ్ళేది వేరు, ఆ ప్రమోషన్ వేరు. అది ప్రమోషన్ అనుకోకూడదు మనం. ఏది ప్రమోషన్ అంటే నీతి కొరకు నిలవబడిందే ప్రమోషన్. హల్లెలూయా, హల్లెలూయా. క్లియర్గా అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియులారా, శోధన ఎందుకు వస్తుంది అంటే ఆ విశ్వాసాన్ని మరీ ఎక్కువగా చేయడానికి. అందుకని రానియండి, అది మనల్ని ఏమీ చేయదండి. దాని తరం కాదు. దేవుని పిల్లల్ని పాడు చేయడం కానీ, దేవుని పిల్లలను కృంగదీయడం కానీ, దేవుని పిల్లల్ని ఏదైనా చేయడం కానీ శోధనకి అక్కడ మరణానికి కూడా చాయిస్ లేదండి. మరణం కూడా ఏం చేయలేదు మనల్ని. తెలుసా మీకు? మరణం దగ్గరికి వెళ్ళిపోయాడా యోబు గారు? వెళ్ళిపోయా లేదా? ఏమైనా చేసినట్టు మరణం నవ్వుకుంటే వెనక్కి వెళ్ళిపోయిందండి. వల్ల అరే యోబు నేను ఏం చేయలేకపోయినాను, బాధపడుతుపోయింది. ఏసీ దగ్గరికి వెళ్ళిపోయా అంటుంది, నేను ఏం చేయలేకపోయినా నువ్వు అన్నట్టు. మరణం కూడా ఓడిపోవాలి మన ముందు. ఏసై ముందు మరణం ఏమైపోయింది? ఓడిపోయింది. చంకాల్సిన పని లేదండి మరణానికి కూడా. మనం ఓ మరణమాని ముళ్ళెక్కడా, ఓ మరణమాని విజయం ఎక్కడా?
మరణపు ముళ్ళను విరిచిన ప్రభువు నా మరణం కూడా ఏం చేయదు. మనం శోధన రానివ్వండి, మరణం వరకు రానివ్వండి, అది మనల్ని ఏం చేస్తుంది? మనం దాన్ని మింగేది తప్ప అది ఓడిపోయింది, ఎప్పుడో ఓడిపోయింది మన ప్రభు దగ్గర కదా అండి. అక్కడ ఒకటి విశ్వాసం పరీక్షించడానికి వస్తుంది అనమాట. రెండవది మనం చూస్తే విధేయతను పరిశీలించడానికి వస్తుంది. విధేయతను పరీక్షించడానికి వస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా మానవుని అనగా తన యందు విశ్వసించే వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి ఎలా ఎంచబడింది? లేఖను నెరవేర్చబడినట్లు మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడు అంటే ప్రక్కనే ఉండవు, అంటే విధేయుడు. విధేయుడు దేవునికి విధేయుడైన వాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము వచ్చే ప్రభు వెళ్తాను ప్రభు అన్నాడు కదండి. నీవు నీ ఇంటిని విడిచిపెట్టావు, నీ బంధువులు విడిచిపెట్టావు, నీ ప్రాంతాన్ని విడిచిపెట్టావు, నీ స్వకీయులు విడిచిపెట్టావు, నేను ఒక దేశం చూపిస్తాను అక్కడికి వెళ్ళి అన్నాడు. ఆ దేశం ఎలా ఉంటుంది ప్రభా? ఏ దారిలో వెళ్ళాలి ప్రభా? అక్కడ పాలు ఉంటాయా ప్రభా? తేనె ఉంటుందా ప్రభా? మంచి రొట్టెలు ఉంటాయా ప్రభా? పంటలు బాగా పండుతాయా ప్రభా? ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందనైనా, మంచి నీళ్ళు ఉంటాయినైనా అని అడిగాడండి. ఏమాడదు ప్రభా, నువ్వు పిలిచావు, నేను వచ్చేస్తున్నాను. వచ్చేసాడండి. నడవమన్నాడు, నడిచాడు. పొద్దుపోతే ఎక్కడ గుడారం ఏమంటే అక్కడ గుడారం వేసాడు, అక్కడ ఉన్నాడు. అలా ప్రయాణం ఏమంటే చేశాడు, గుడారం ఏమంటే చేశాడు. అలాగా దేవుడు నడిపించుకుంటూ వెళ్ళాడు. తనది కాని దేశంలో అత్యధికంగా అబ్రహామును ఆశీర్వదించాడు. ఒబే అయ్యాడండి దేవునికి, విధేయుడయ్యాడండి దేవునికి. విధేయుడు అయ్యాడు కనుక ఆ విధేయతలోనే దేవుడు ఆయన్ని, ఆ విధేయతను చూసి, అతని నమ్మకత్వాన్ని చూసి ఆ దేశంలో అతనికంటే ఆస్తిపరులు ఇంకెవరు కూడా లేనంతగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి విధేయతను కూడా పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకి అద్భుతమైన పరీక్ష వచ్చింది. ఏంటి పరీక్ష అని అంటే, నీ కొడుకు ఇస్సాకు నాకు బలి అని. ఎంత బలమైన పరీక్ష అండి అది, అవునా కదండి. కానీ ఆ పరీక్షలో కూడా ఆయన ఏం చేశాడు అనమాట, కొడుకుని ఇవ్వడానికి వెనక తీయలేదో. వీళ్ళరా కొన్ని సందర్భంలో అది ఎలాంటి భయంకరమైన శోధన అంటే, కొడుకుని బలి ఇవ్వడం అంటే ఎంత పెద్ద మనసు ఉండాలో తెలుసా అండి. అసలు కొడుకుని చంపడం, చేతులార చంపడం అనేది చిన్న విషయమా? చేతులార బలి అవ్వడం అనేది చిన్న విషయం అనుకుంటారా? మనమైనా చచ్చిపోతాం కానీ కొడుకుని చంపడానికి ఇష్టపడతామండి? ఇష్టపడతామా? ఒక పెద్ద పులి కామధేనం అనే కావును పట్టుకుని గుహలోను కలిసితో చెప్పాను కదా, నేను తినేస్తానంటే లేక వృద్ధాపిల్లని కొడుకుని కలుపుకున్నాను, జస్ట్ వెళ్ళి గడుపారం పాలించి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను, పర్మిషన్ అని పుల్లి అడిగిందంట. క్రూరముఖం ఒప్పుకుంటుందా? కానీ ప్రమాణం తీసుకుందంట. సరే నీ మాటలను నమ్మకూర్చుని వెళ్ళాదట. వెళ్ళి ఆ బిడ్డకు పాలిచ్చి ఆ చుట్టుప్రక్కల ఆవులను పిలిచి, ఇది ఈ రోజు నుంచి నా బిడ్డకు మీరే తల్లిగా తండ్రిగా ఉండండి, బాగా చూసుకోండి, నేను పులిరాజుకి మాట ఇచ్చాను, పులికి ఆహారంగా మారిపోతాను, వెళ్ళిపోతానని చెప్పిందట. వెళ్ళిపోతానని చెప్పిందంట. ఎంత భయంకరమైన శోధన ఎదురైందండి పాపం ఆ వృద్ధాప్యంలో. పశువే, కానీ పశువుకి ఏముందో తెలుసా అండి, అద్భుతమైన నీతి ఉంది. మాట ఇచ్చాను, నేను వెళ్ళాలను. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆవులన్నీ అంటే, సర్లే తప్పించుకుని వచ్చావు కదా, ఇంకెలాగొచ్చేసావు, నువ్వు వెళ్దాము దేనికి, వెళ్ళొద్దు అని చెప్పేయండి. లేదో నేను మాట ఇచ్చాను, మాట తప్పకూడదు అన్న మాట ప్రకారంగా ఆవులన్నీ ఏడుస్తూ పంపించాడు. రామదేవుడు సంతోషంగా దగ్గరికి నిలబడేసరికి ఈ బిడ్డ కూడా ఎంత పరిగెత్తుకుంటుంది కదా. ఏమంటుందో తెలుసా, పులి మహారాజా, నాకన్నా ముందు నా బిడ్డను తినండి, ముందు నన్ను తిని ఆ తర్వాత నా బిడ్డను వారించు, నా ఎదురుగా నా బిడ్డను తింటే నేను తట్టుకోలేను నా మాస్టర్ అని చెప్పి. హల్లెలూయా. ఒకనొకప్పుడు యేసయ్య కూడా అదే చేశాడు. మనం చేసిన పాపములు, దోషములు, అపరాధాలకు మనం బలి, మనం చనిపోవాలి, మన శిక్ష అనిపించాలి. కానీ మన శిక్షణ ఆయన చూడలేక ఆయనే వ్యక్తులుగా తీసుకుని కుమారుడుగా వచ్చి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన చనిపోయాడు.
అంత త్యాగం చేసిన దేవుడు ఎలా ఆరాధిస్తున్నావు? పొడి మాటలతో ఆరాధిస్తున్నావా? హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావా? ఏదో నచ్చినప్పుడు ఆరాధిస్తున్నావు, నచ్చినప్పుడు వదిలేస్తున్నావు? అలా కాదు. ప్రభు వలె మనం కూడా ప్రాణం పెట్టేంతగా దేవుని అబ్రహాము విధేయుడయ్యాడో కొడుకుని ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. ఇప్పుడు ప్రభు అంటాడు, అబ్రహమా నీ విశ్వాసంలో నీకు ఇదిగో నువ్వు కొడుకుని కాదు పొట్టేళ్ళ బలి ఇచ్చుకోవాలి. ప్రియా స్నేహితుల దగ్గరలో మన దేవుడు ఎంత గొప్పవాడు. విధేయతను, ఆ విధేయతను పరీక్షించడానికి వచ్చేదే శోధన. కాబట్టి శోధనలో నిలబడినటువంటి వాడు జీవక్రీతం పొందుతాడండి. విధేయతను పరీక్షించడానికి అప్పుడప్పుడు శోధన వస్తాయి. ఎన్ని శోధనలు వచ్చినా కానీ మనం ఏం చేయాలన్నమాట? ఫస్ట్ అని చెప్పాను, ఆ చెట్టు జస్ట్ అలా తలవాల్సినట్లుగా మనం తలవాల్స్తాయి, వస్తాయి పోతాయి, కానీ స్ట్రాంగ్గా దేవుళ్ళు మనము నిలవబడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 5:19 చదువుతున్నాం. 5:19 రోమపత్రిక 2:19. అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు. హల్లెలూయా. నీ విధేయత వలన మనకు వచ్చే లాభం ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకని ఒక మనుషుని యొక్క అవిధేయత వలన పాపులుగా మార్చబడుతున్నారట. ఒక మనుషునికి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. ఈ రోజు మనం నీతిమంతులుగా మార్చబడ్డాము అంటే విధేయతలు అవుతున్నాం, పాపులుగా మార్చబడ్డాము అంటే అవిధేయులు అవుతున్నాం. అందుకని 2 ఛాన్స్లు మన దగ్గర విధేయులుగానే ఉండాలి తప్ప అవిధేయులుగా ఉండడానికి వీలు లేదండి. ఆ శోధన ఎందుకు వస్తుందంటే విధేయతను పరీక్షించడానికి వస్తుంది. మూడవదిగా శోధన బహుమానం పొందడానికి వస్తుంది. దేనికి వస్తుంది? చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 20:19. పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగన ప్రభువును సేవించుచున్నో మీకు తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదీ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుకుంటున్నో ఇదంతయు మీకు తెలియను. ఆమేన్. అక్కడ అంటాడు చూడండి, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగో ప్రభువుని సేవించుతున్నో మీకే తెలియదు. యూదులు అప్పుడప్పుడు పౌలు గారి మీద చాలా కుట్రలు చేశారండి. యూదులు ఎవరో కాదు, పౌలు గారి స్వకీయులే. అయినప్పటికీ పౌలు గారి మీద చాలా కుట్రలు చేశారు. చంపడానికి ప్రయత్నం చేశారు, విషం పెట్టడానికి ట్రై చేశారు, అతను భూమి మీద లేకుండా తీసేయాలని ట్రై చేశారు. ఆయన ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ ఆ ప్రజల మధ్య తిరిగి దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. నేను ఎలాగో ప్రకటించానో అన్ని మీకు తెలుసు, నేను ఎంత ఏడ్చానో మీకు తెలుసు, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు, అవన్నీ చెప్తున్నాడండి. అక్కడ కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను ఏడ్చాను తప్ప వాళ్ళని నేనేమి అనలేదు. ఏడ్చాను. ఎందుకు ఇన్ని శోధనలు వస్తున్నాయని ఏడ్చాను, కన్నీళ్లు పెట్టుకున్నాను, ప్రభువుని సేవించాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత శోధించినా, ఎంత వాళ్ళ కుట్ర చేసినా నేను వినయభావంతోనే ఉన్నాను తప్ప ఏ రోజు వ్యతిరేక భావంతో లేదని చెప్పారంట. అంటే ఎంతమంది ఎన్ని కుట్రలు చేసుకున్నా, ఎంతమంది ఎన్ని చేసినా మనం ఏం చేయాలన్నమాట? వినయాన్ని మాత్రమే. వినయాల్లో 2 వినయాలు ఉంటాయి. ఒకటి సంపూర్ణమైన వినయం, రెండవది నక్క వినయం. నక్క వినయం అంటే అవకాశం కొరకు చూస్తుంటారు అనమాట. అది నక్క వినయం. అవకాశం వచ్చినప్పుడు మామూలుగా ఏనాడు తప్ప సంపూర్ణ వినయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా చనిపోయే వరకు కూడా ఎదురు వ్యక్తికి హాని చేయరు. వాళ్ళన్నా నష్టపోతారు తప్ప ఎదురు వ్యక్తికి హాని చేయరు. ఆ వినయం ఎవరిలో ఉందన్నమాట? మీకు తెలుసా, అనేక మందిని కత్తి చేతబడికి చెప్పిన వ్యక్తి రోమన్ గవర్నమెంట్ వారి చేత పర్మిషన్ పొందుతున్నాడు. ఈరోజు అంత తగ్గించేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుని మనసు వచ్చేసినాడు. అక్కడ అంటాడు,
నేను మారు మనసు పొంది ఉన్నదన్నమాట. చదవండి. మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగంగా ఏంటంటున్నాం, మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్షి ఇచ్చుతున్నాం. అద్భుతమైన మాట. ప్రభు ఎదుట మారు మనసు పొందేట, మనుషుల ఎదురు కాదు మారు మనసు పొందడం, మనుషులు మెప్పించడానికి కాదు పొందుతాయి మారు మనసు. ప్రభు ఎదురు పొందాడు కాబట్టి కత్తి వదిలేశాడు, ప్రభు ఎదురు పొందాడు కాబట్టి కోపాన్ని వదిలిపెట్టాడు, ప్రభు ఎదురు పొందాడు కాబట్టి కక్షను విడిచిపెట్టాడు, ప్రభు ఎదురు మారు మనసు పొందాడు కాబట్టి తనకున్నాడు కులాన్ని విడిచిపెట్టాడు. యూదుడంటే ప్రపంచానికి గొప్పడు, ఏ రోజు దాన్ని చూడలేదు, వదిలేస్తే కదా. మారు మనసు పొందడానికి ఏది చూడరండి, వాళ్ళు ఎవరు ఒకటే చూస్తారు, వాళ్ళు ప్రభువుని చూస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునే చూడాలి, ప్రభువునే చూడాలి, ఇంకేది చూడలేదు. మారు మనసు లేకుండా ఎన్ని చూస్తుంటారు అన్నమాట. ఎరగొన్నారా తెల్లగొన్నారా, మనవాళ్ళేనా కాదా, లాడా లేడా, డబ్బుందా లేదా, ఆస్తుందా అంతస్తుందా, భూమి ఉందా పుట్టుందా, ఎన్ని కోట్లు ఉంటాయి, ఎన్ని లక్షలు ఉంటాయి, ఇవన్నీ చూస్తారు. ఎవరు మారు మనసు. మారు మనసు ఉన్న వాళ్ళు ఏమి చూడరు, దైవిత్వం అన్నారు లేదు, అంతే చేస్తుంది, ఇంకేమంటారు దైవత్వాన్ని చూస్తారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. యూదుడైండి కూడా ఇవేమీ చూడకుండా నేను మారు మనసు పొంది ఎన్ని భరిస్తున్నానో, ఎంతమంది కుట్రలు చేసినా నేను ఎన్ని భరిస్తున్నానని చెప్తున్నాను. స్త్రీలను నేను ఒకటి చెప్తున్నాను, మనం అందరూ ఆత్మీయులు. సాతాను కుట్ర చేస్తాడు, మనుషులు కుట్ర చేస్తాడు. కానీ మనం మోకాళ్ళు వేసింది కాడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఈ కుట్రలన్నీ పట్టపెంచలేము. మనం ఏమి చేయము, ఏం చేయము. ఎందుకు చేయమంటే మనం ఎవరు మనుషులు, మన మీదే కాలితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడు చెప్పండి. మన విశ్వాసం అంత గట్టిగా ఉండాలి, మన ప్రార్థన జీవితం అంత గట్టిగా ఉండాలి, మన తీర్మానం అంత గట్టి. మనం అలాగే నిలబడాలి. మరి ఏదో చేయగలిగితే కొండ తీసుకురాకుండా ఉండకూడదు, విశ్వాసంలో లేదు. కట్టకాలంగా చేయకూడదు భక్తి. అలా చేస్తే ఏం చేస్తాడు దేవుడు వారికి చెప్పండి. నమ్మకం లేదు అక్కడ. మనం నమ్మడం కాదు, ఎవరు నమ్మాలి మనల్ని? ఆయన నమ్మేలా చేయాలి, అది గొప్ప సంగతి. హల్లెలూయా. మన నమ్మకం ఎంతండి, అంతంత మాత్రమే మన నమ్మకాలు. మన నమ్మకం సరి లేకపోయిన కారణం చేత కూడా మనకి శోధన రావచ్చు. బాగా నమ్మకంగా ఉంటున్న కారణం చేత కూడా నమ్మకం, బాగా నమ్మకం ఉంటున్న కారణం చేత శోధన వస్తే విషయం మందే, అపనమ్మకం వల్ల శోధన వస్తే ఆ విజయం మందే. గుర్తుపెట్టుకోండి. విజయం పొందాలంటే నమ్మకం ఉండే ప్రయత్నమో చేయాలి. మూడోది ఏంటంటే బహుమానం పొందడానికి వస్తుంది మనకి. చెప్పండి. అందుకని ఇప్పుడు ఈయనకి ఏమొచ్చిందంటాడు అపోస్తలుడైన పౌలు గారు, నేను నా పరుగును తుదముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుంది, ఇక మీదట నాకు జీవ కిరీటం వచ్చేబడి ఉంది. ఆయనకు వచ్చిన బహుమానం ఏంటంటే జీవ కిరీటం. రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శోధనను జయించి బహుమానం కొరకు అర్హతను పొందుదము. శ్రమ ఏం చేస్తుంది? ఓర్పును కలిగేస్తుంది, ఓర్పు పరీక్ష కలిగేస్తుంది, పరీక్ష నిరీక్షణ కలిగేస్తుంది. ఇవన్నీ ఎరిగి మనం ఏం చేయాలి? శోధనను జయిస్తే కనుక ఆ శోధన జయించినోడికి ఏముందనమాట? బహుమానము. బహుమానం పొందడానికి అర్హత పొందుతామని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిలుపుతున్న. అందరూ మాట, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలుపుతున్నా. దేవుని ఆలయంలో మన స్తంభముగా ఉండాలంటే జయించాలి. ఏం జయించాలి తెలుసండి? శోధన. శోధన జయించిన వాడు తగ్గిన వాడు జీవించడమో బంధువులడం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. విశ్వాసంలో మన ధైర్యాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే బహుమానం పోగొట్టుకుంటాం, విడిచిపెట్టకుండా ఉంటే బహుమానాన్ని పొందుకుంటాం. హెబ్రీ పత్రిక 10:35లో ఆ మాట చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే శోధన సహించిన వాడు ధన్యుడు, అతను శోధనకి నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేయబడిన జీవ కిరీటమును పొందును. శోధనకు కారణాలు చెప్తారు. మరి శోధన రావడానికి కారణాలు ఏంటి? ఇప్పటివరకు ఏం చెప్తున్నాం? శోధనలు ఎందుకు వస్తాయో 3 విషయాలు చెప్తున్నాం. ఒకటేంటి? రెండోది? మూడవది? మంచికే కదా వస్తున్నాయి. మరి మంచికి వచ్చినప్పుడు మనం ఎందుకు బాధపడిపోతున్నాం?
వచ్చినప్పుడు బాధ వస్తుంది, రానివ్వండి రానివ్వండి. కాల్చేటప్పుడు బంగారం కాల్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది, కానీ కాల్చబడిన తర్వాత మేలిన బంగారము అవుతుంది. మీకు తెలుసా ఆ కంస కాల్చేటప్పుడు ఏం చేస్తాడంటే చక్కగా ముందు కాలుస్తాడు, ఆ తర్వాత శుద్ధించి కొడతాడు, మరలా నీళ్ళు పోతాడు, దాని మీద మెత్తని గొడ్డ పెట్టి కుడుతాడు. అవునా కదా? గీత పడకుండా ఉండడం మళ్ళీ ఏం చేస్తాడు, మెత్తని గొడ్డ పెట్టి కుడుతాడు, మరలా అంటాడు అగ్గిలో, మరలా శుద్ధించి కొడతాడు, మరలా నీళ్ళు పోతాడు, మరలా మెత్తని గొడ్డ పెట్టి కుడుస్తాడు. దాన్ని ఒక రూపానికి తెచ్చే వరకు అలాగే చేస్తాను ఉంటాడు. ఒక రూపానికి వచ్చే వరకు కాలుస్తానంటాడు, శుద్ధిగా వేస్తాను అంటాడు, తుడుస్తాను అంటాడు, చల్లారుస్తాను అంటాడు. అన్ని చేసేవాడు ఆయన శిల్పకారే. ఈసారి దాన్ని ఒక మంచి వస్తువుగా తయారు షోకేజ్లో పెట్టినప్పుడు అనుకుంటుందట, అబ్బా ఎంత గొప్పగా చేయడానికి నన్ను ఎలా చేసాడో నా యజమానుడు అనుకుంటాడట. అందుకని ఇవన్నీ రావాలి, వస్తేనే మనం షోకేజ్లో పెట్టబడతాడు. శోధన కారణాలు ఏంటంటే ఒకటి నిరాశ, రెండవది అవిశ్వాసం, మూడవది అధైర్యం, నాలుగవది అత్యాశ, ఐదవది అతిశయం, ఆరవది అహంకారం. ఒకటి నిరాశ, రెండు అవిశ్వాసం, మూడు అధైర్యం, నాలుగు అత్యాశ, ఐదు అతిశయం, ఆరు అహంకారం. ప్రార్థన చేసుకోవచ్చు, అందరూ తలవచ్చు.